అందరికీ నమస్కారం. ఓం డివైన్ నైన్ ఛానల్ కి స్వాగతం. నిత్యం అగ్నిహోత్రం ద్వారా దేవతలను సత్కరించాలి. సత్కరించటం అంటే సంస్కరించటం. అప్పుడు వాయుయాది దేవతలు శుద్ధములై ప్రాణులకు ఆరోగ్యదాయకములవుతాయి. ఎలా సత్కరించాలి అంటే యజ్ఞంలో హవ్య ద్రవ్యమును ఉపయోగించుతారు. నెయ్యి, ఓషధులు, కర్పూరం, కుంకుమ పువ్వు ఇవన్నీ హవన ద్రవ్యంగా యజ్ఞంలో ఉపయోగించబడతాయి. ఈ హవన ద్రవ్యంగా అగ్నిలోనే ఎందుకు వేయాలి, జలాదుల యందు ఎలా వేయరాదు అనే సందేహం కలగవచ్చు. అగ్నిర్వై దేవానాం ముఖం, అగ్నియే దేవతలకు నోరు అన్నారు. మనం పదార్థములను నోటిలో వేసుకుంటే శరీరానికి అంతటికి అవి పోషకములవుతాయి. అంతేగాని నోరు తానే తిని ఇంతలావు కాదు. అలాగే అగ్నిలో వేసిన పదార్థములు కూడా భస్మమై సూక్ష్మ రూపం ధరించి వాయువులో చేరుతాయి. వాయువు ద్వారా మిగిలిన భూతములలో వ్యాపిస్తాయి. అలా భూమి, వాయువు, జలములు శుద్ధమవుతాయి. అగ్నిలో వేసిన పదార్థములు నష్టములవుతాయని పదార్థ విద్య తెలియని వారు అనుకుంటూ ఉంటారు. కానీ అవి వ్యర్థములు కావు. సూక్ష్మ రూపం పొంది వాయువులో వ్యాపిస్తాయి. ఆ వాయువు అసంఖ్యాకములైన ప్రాణులకు ఆరోగ్యము, పుష్టి కలిగిస్తాయి. కనుక యజ్ఞం వలె ప్రాణులకు మేలు చేసే సత్కర్మ ఇంకొకటి లేదు. అందుకనే యజ్ఞోవై శ్రేష్టాన్న తమం కర్మ అన్నారు. ఈ విషయం మన మహర్షులు బాగుగా ఎరిగి ఉండటం చేత వారు యజ్ఞ ప్రక్రియలు నేర్పరిచి ఉన్నారు. ఉదాహరణకు 4 మిరపకాయలు నిప్పులో వేసి చూడండి. అవి కాలి భస్మమై సూక్ష్మ రూపం ధరించి వాయువులో వ్యాపిస్తాయి. ఆ వాయువును పీల్చుకున్న వారికి వెంటనే తుమ్ములు వస్తాయి. అలాగే మంచి వస్తువులను, పుష్టికారక పదార్థములను అగ్నిలో వేస్తే అవి సూక్ష్మమై శరీరంలో ప్రవేశిస్తాయి. మనకు ఆరోగ్యం చేకూరుతుంది. సైంటిస్టులు యజ్ఞంలో వేసే ఔషధాలు మొదలైన హవన సామాగ్రిని పరీక్షించి ఇవి శరీర రుగ్మతులను కూడా కుదుర్చగలవని, యజ్ఞ కార్యం ఉత్తమమైనదని కూడా అంగీకరించారు. ఒక ముసలావిడుండేది. ఆమె ప్రతిరోజు వండిన అన్నంలో కొంచెం తీసి ముందుగా అగ్నిలో వేస్తూ ఉండేది. తర్వాత మాకు అన్నం పెట్టేది. అవ్వా, ఎందుకని ఇలా చేస్తున్నావని మేమడిగితే ఏదోలే నాయనా, ఇది ఆచారం అని అంటూ ఉండేది. కానీ పాపం ఆమెకు దీని ఉద్దేశం ఏమిటో తెలిసేది కాదు. పూర్వం ఇంటింటా జరిగే యజ్ఞం నేడు ఈ రూపంలో మిగిలిపోయింది.